మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎప్పుడు నాకు సరిగ్గా తెలీదు. చిన్నప్పుడైతే మేము సరదాగా ఆడుకునే వాళ్ళం అంతే. అంతే తప్ప మాకు సంక్రాంతి అంటే ఏంటి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది తెలీదు. పల్లెటూరులో ముఖ్యంగా సిటీ కల్చర్ ఎక్కువైపోతున్నందువల్ల మేము సంక్రాంతి అనేది ఏది తెలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకుని సంప్రదాయం ఉట్టిపడేలా మంచి మంచి వస్త్రాలు అవి ధరించి మా వీధిలో వాళ్ళందరం కూడా మేము సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ సంక్రాంతి అండి. ఈరోజు సంక్రాంతి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సంక్రాంతి చాలా బాగా చేసుకుంటాం. ఈరోజు కూడా చుట్టాలు అందరూ ఇంట్లో ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం. పొద్దున్నే కొత్త బట్టలు వేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు రంగోలీ కాంపిటీషన్ ఉంది. రంగోలీ కాంపిటీషన్ కూడా వెళ్ళాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి రంగోలీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ నేను రంగోలీ పెడతా ఉంటాను. ఈరోజు కూడా పెట్టాను, బాగుంది. అండ్ రేపు పొద్దున్న ముక్కనుమ చాలా ఉంటుంది. మా బ్రదర్స్ సిస్టర్స్ అందరం కైట్స్ ఎగరేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. రేపైతే కోడిపందాలకు వెళ్తాం. మేము వెళ్ళి ఇక్కడ కోనసీమలో కోడిపందాలు చాలా బాగా ఫేమస్. సో అందరూ కోడిపందాలకు వెళ్తాం. పండగ అనేది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ పండగ జరుపుకోవడం అనేది నాకు పల్లెటూరులోనే ముఖ్యంగా కనిపించింది. నేను సిటీలో ఉన్నాను కానీ నాకు ఎప్పుడు సిటీలో ఈ వాతావరణం అనేది కనిపించలేదు. మేము పండగకి ఇలా కాలేజీకి హాలిడేస్ వచ్చేటప్పుడు మేము ఇంటికి వస్తుంటాం. పండగలకి అయితే బంధువులు అందరూ ఇంటికి వస్తారు. ఉదయాన్నే భోగి పండగ దగ్గరికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటల దగ్గరికి వచ్చి భోగి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ భోగి పండుగలో అందరూ దీని యొక్క ఆచారం ఏంటో తెలియదు కానీ భోగి వల్ల చాలామంది భోగి రోజు భోగి పళ్ళను వేసి చిన్నపిల్లల మీద వాహన పూజలు కొత్త వస్తువులు ధరించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగల్లో మాకు సాంప్రదాయబద్ధమైన వేషధారణ కనిపిస్తుంది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అనేది తెలుగు వారికి చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకంటే దూరాన్న అంటే జాబ్స్ చేసుకునే వాళ్ళు ఇలా అంటే వాళ్ళకి మన సాంప్రదాయాలు అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి మన సాంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు. కాబట్టి అంటే పల్లెటూరులో సంక్రాంతి అనేది చాలా మన సాంప్రదాయాలు అవన్నీ వాటి గురించి మనం తెలియజేయవచ్చు వాళ్ళకి. అంతేకాకుండా పొద్దున్న లెగిసి తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి భోగి మంటల చుట్టూ తిరుగుతూ అంటే రేగుపళ్ళు అనేవి పిల్లల మీద వేస్తాం కదా, అలా వేసి ఆ రోజు కొత్త పిండి వంటలు అవన్నీ తయారు చేసుకుని అందరూ తినడం. అంతేకాకుండా చుట్టాలు అంటే మన అక్కలు, అన్నలు, అమ్మమ్మలు, నాన్నలు మొత్తం అందరూ ఒకే చోట కలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పండుగ రోజు ఈ పండుగ వల్ల మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన ఆచారాలు అవన్నీ కూడా అంటే బాగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ సాంప్రదాయాల గురించి అంతగా తెలియదు. కాబట్టి ఇటువంటి వాటిలో వాళ్ళు అంటే పండుగలకి పల్లెటూర్లకు వచ్చినప్పుడు వీటి గురించి బాగా తెలుసుకోవచ్చు.